ఓకే. సో అంటే ఉదయ్ శ్రీనివాస్ దగ్గర 2 పాన్ కార్డులు ఉన్నాయనేసి టీవీ ఛానల్స్ వాళ్ళు రచరచ చేస్తున్నారు. దీన్ని మీరు ఎలా భావిస్తున్నారు? అదైతే మనకి అంటే తెలియదు. 2 పాన్ కార్డులు అనేది ఫ్రాడ్ అంటారు. అదైతే ఉన్నదని మామూలుగా వైరల్ అవుతుంది మేడం. అదైతే ఉండుంటేనే వైరల్ అవుతుంది, లేకుండా వైరల్ అవుతుంది కదా మేడం. ఓకే. అంటే 2 పాన్ కార్డులతో ప్రభుత్వాన్ని మోసం చేసిన ఉదయ్ శ్రీనివాస్ జనాల్ని మోసం చేయడంటారు. కన్ఫర్మ్గా చేస్తాడు ఉదయ్ శ్రీనివాస్, కానీ ఎవరు ఓట్లేరు. ఓకే. ఉదయ్ శ్రీనివాస్ అంటే ఇంతకుముందు ఒక సాఫ్ట్వేర్గా దుబాయ్లో ఉన్నారు, ఇప్పుడు ఒక ఫ్రాడ్ అంటున్నారు కదా. అది నిజంగానే మేడం, కన్ఫర్మ్గా ఫ్రాడ్ లేకుండా ఫ్రాడ్ అంటారు కదా మేడం. ఇప్పుడు సునీల్ గారు ఉన్నారు, మంచి చేస్తారని ఇప్పుడు అన్నారు. ఇప్పుడు సానుభూతి ఓటింగ్ పడుతుంది, మంచి చేస్తారన్నది కన్ఫర్మ్గా మంచి చేస్తారు. గ్రామానికి కూడా దత్తత తీసుకుంటారు, సానుభూతి ఓటింగ్ పడితే భారీ మెజార్టీతో నెక్కుతారు మేడం సునీల్ గారు. ఇక్కడ ఎంపీ సునీల్ గారు నెక్కుతారు, కాకినాడ సిటీలో దూరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు నెక్కుతారు, కాకినాడ రూరల్లో మన కురసాల కన్నబాబు గారు నెగ్గుతారని మాకు ఫుల్గా నమ్మకం.